హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. కొంచెం బిజీగా అయితే ఉన్నానండి, అందుకే మీకు వీడియో బాగా లేట్ అయిపోయింది ఈసారి అయితే ఇదే డిజైను చాలా సారీస్ ఆన్లైన్లోనే మనకి యూట్యూబ్లో చూసే చాలామంది అయితే ఆర్డర్ చేశారండి. సో అవన్నీ కలర్స్ పెట్టలేను, కానీ కొన్ని కలర్స్ అయితే ఇవిగో ఇలా చూపించేస్తున్నాను. మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది అయితే అడుగుతున్నారండి, మేము ఇంట్లోనే మాకు మేముగానే వేసుకునేలాగా డ్రెస్సుల మీద చూపించండి అనేసి. సో వాళ్ళ గురించి ఈ డ్రెస్ మీద అయితే నేను చిన్న స్టెమ్ అయితే సింపుల్గా మీకు చూపించాలనుకుంటున్నాను. ఎవరైనా పెయింటింగ్ రాని వాళ్ళైనా ఇలాంటి పెయింట్ అయితే ఎవరైనా వేసుకోవచ్చండి. ఆ విధంగా నేను చూపించాలనుకుంటున్నాను. ఇది ఓల్డ్ శారీయేనండి. ఈ శారీని ఇలా డ్రెస్గా మళ్ళీ కుట్టానమాట. ఇంక ఇది ప్లెయిన్గా ఉంది కదా అని దీని మీద ఒక స్టెమ్ వేయచ్చు కదా అని ఏమేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఈ విధంగా ఐడియా వచ్చింది. చిన్న స్టెమ్ అయితే ఎలాగూ పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి చిన్న స్టెమ్ అయితే ఇలా గీస్తున్నానండి. ఎలాగో డ్రెస్కి పెద్ద బార్డర్ ఉన్నది కాబట్టి ఇలా చిన్న స్టెమ్ అయితే సరిపోద్ది అనిపించింది. సో అందుకని ఈ విధంగా గీసేసి నేను ఇంకా ఫ్యాబ్రిక్ మీద ఇలా డ్రాయింగ్ వేసేస్తున్నాను. మీ అందరూ పెయింటింగ్స్ వీడియోలు చూసి కొత్తగా నేర్చుకుంటాము అని అంటున్నారు కాబట్టి ఇలా కార్బన్ పేపర్తో ఎలా గీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదే డ్రాయింగ్ని మనం పౌడర్తో కూడా వేసుకోవచ్చు. అది మరొక వీడియోలో మీకు చూపిస్తాను. అదే కాకుండా చాలామంది పెయింటింగ్ క్లాసులు నేర్పించండి అని చెప్పేసి చాలామంది అడిగారు కదా. ఒకవేళ మీలో ఎంతమంది అయితే నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టండి. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి క్లాసులు మొదలు పెడతానండి. ఇప్పుడైతే డ్రాయింగ్ వేసేసుకున్నాం కదా, ఇంకా నేను పెయింట్ అయితే మొదలు పెట్టేసాను. ఒక పాయింట్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నాను దీనికోసం. ఈ విధంగా మనం లీవ్స్ అయితే వేసేసుకోవాలి. శాప్ గ్రీన్ వాడుతున్నానండి దీనికోసం. నార్మల్ పెయింట్సే, షైనింగ్ పెయింట్స్ కాదు. ఇంకా మధ్యలో పింక్ వేద్దామని ఫ్లవర్కి అయితే పింక్ వాడుతున్నాను అనమాట. ఈ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇలాగే శాప్ గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఈ విధంగా వేస్తున్నాను. ఇదిగోండి పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. దీని మీద అవుట్లైన్ ఇలా గోల్డ్ కలర్ కోన్తో ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది నెట్ క్లాత్లో స్పాంజీ టైప్లో ఉంటుంది అనమాట. ఈ క్లాత్ అయితే ఇలాంటి వాటి మీద వేసినప్పుడు కొంచెం కేర్గా వేసుకోవాలి. అంటే మనం కోన్ వేస్తున్నప్పుడు తొందరగా జరగదనమాట. సో దాని గురించి చూసుకుంటూ వేసుకోవాలి. నార్మల్ ఏ క్లాత్ మీదైనా బాగానే ఉంటుంది, కానీ ఇలా నెట్టెడ్ క్లాత్ల మీద వేస్తున్నప్పుడు మటుకు కొంచెం కేర్గా వేసుకోవాలన్నమాట.
మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నట్టుగా నేను చాలా స్లోగా అయితే మీకు వేస్తున్నానండి పెయింట్. ఇప్పుడైతే గిల్టర్తో ఇలా డెకరేట్ చేయాలన్నమాట. మధ్యలో మిర్రర్ పెట్టుకోవడం వల్ల మంచి అందాన్ని అయితే ఇస్తుందండి ఫ్లవరు. ఇలా మనం పెద్ద స్టెమ్స్ కూడా వేసుకోవచ్చండి శారీస్ మీద. చిన్న స్టెమ్మే కాదు, పెద్ద స్టెమ్ కూడా వేసుకోవచ్చు. ఆ డ్రాయింగ్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. చివరిలో మీకు డ్రాయింగ్ పేపర్ చూపిస్తానమాట. శారీస్ మీద అయితే ఎలా వేసుకోవాలో. చూసారా ఎంత అందంగా ఉందో కదా. డ్రెస్ ప్లెయిన్గా కన్నా ఈ విధంగా స్టెమ్స్ వేసిన తర్వాత మరింత అందాన్ని ఇచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే మాటకు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు శారీ మీద ఏ విధంగా స్టెమ్ వేసుకోవాలో డ్రాయింగ్ పెడతానన్నాను కదండి. ఇదిగోండి శారీ మీద వేసుకుని డ్రాయింగ్ అయితే ఇలా స్టెమ్ వేసుకోవచ్చు అనమాట. దీనికి కలర్స్ అయితే శారీని బట్టి కలర్స్ వాడుకోవచ్చండి. ఫ్లవర్లో ఒక కలర్ వేసుకోవచ్చు, లేదంటే 2 కలర్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారా, ఈ డ్రెస్సు ఈ పెయింట్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎవరికైనా ఉపయోగపడద్దంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.